నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడివాడ రూరల్ దొండపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వెల్లడి గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమానికి పోటెత్తిన ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపిన ఆర్డీఓ సత్యవాణి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నపం ప్రజలను ఓట్ల యంత్రాలుగా చూస్తూ 5 ఏళ్లుగా మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు ప్రజలను ఓట్ల యంత్రాలుగా చూస్తూ 5 ఏళ్లుగా మోసం చేస్తున్న టీడీపీకు గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు గుడివాడ మండలం వలివర్తిపాడు దొండపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత వలివర్తిపాడు గ్రామంలో ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యేకు గ్రామాన ప్రజలు గజమాలలు పుష్ప కిరీటాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని చర్చిల్లో ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ 4.5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకొని ఎన్నికల వేళ ప్రజలను ఓట్ల యంత్రాలుగా భావించి మోసం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు జగన్ మేనిఫెస్టోపై పూర్తి నమ్మకంతో ఉన్నారని సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్ని దుర్గాప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ పార్టీ నాయకులు సాయన నాగబాబు తదితరులు పాల్గొన్నారు రేపు ఏప్రిల్ 11వ తారీఖున గుడివాడ నియోజకవర్గానికి శాసనసభకి మచిలీపట్నం పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో అధికారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి పొడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఏ ప్రభుత్వం వస్తే మీ కష్టాలు తీరుతాయి మీ జీవితాలు బాగుపడతాయి ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ 20,000 కోట్ల రూపాయలు మరి 4 దఫాలుగా మీ చేతులకి ఇస్తానన్నాడు మీరు కట్టేటువంటి రుణాలు బ్యాంకులో కట్టుకుంటారు ఈ ఎన్నికల నాటికి ఎంత అయితే మీ గ్రూప్ కప్పుందో ఆ మొత్తం అమౌంట్ని 4 సార్లుగా మీ చేతులకు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి వాగ్దానం చేయడం జరిగింది వైఎస్ఆర్ భరోసా కింద 75,000 రూపాయలు మరి ఆయన ఉచితంగా డబ్బులు కూడా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మీ పిల్లలు మరి చిన్నపిల్లలు 10వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళకి స్కూల్స్లో చేర్చి ప్రైవేట్ స్కూల్లో చేర్చినా గవర్నమెంట్ స్కూల్లో చేర్చినా మరి సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళ ఫీజుల కోసం వాళ్ళ పుస్తకాల కోసం వాళ్ళ బట్టల కోసం 15,000 రూపాయలు అమ్మబడి అని చెప్పి ప్రతి తల్లికి పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లికి మరి డబ్బులు బ్యాంకులో వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నాటి చెప్పాడు 1,000 రూపాయలు అవ్వలకి తాతలకి వితంతులకి పెన్షన్ సరిపోవట్లేదు 2,000 రూపాయలు నేను అధికారంలోకి వస్తే చేస్తానని చెప్తే మరి ఆయన ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉందనగా ఫిబ్రవరి నుంచి 2,000 రూపాయలు చేశాడు అంటే ఆయనకు అవసరం ఎప్పుడైతే అప్పుడు చేస్తాడు కానీ మనకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు చేసేటువంటి పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వలకి తాతలకి వితంతులకి అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు చేసి చనిపోయినా కూడా మీ గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఆయన బతికున్నంతకాలం మీ యొక్క మెప్పుతో మీకు అనేక కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆయన ప్రయత్నిస్తాడు మీ అందరి కష్టాల్లో సుఖాల్లో ఇబ్బందుల్లో పాలు పంచుకుంటాడని చెప్పి తెలియజేస్తూ మీకున్నటువంటి ఓటు హక్కు చాలా బలమైంది ఆ ఓటు హక్కుతో రేపు రాబోయే ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంటుకి అసెంబ్లీకి బాలశౌరి గారికి నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను ముద్రించి మరి ఇక్కడ ఉన్నటువంటి నన్ను బాలశౌరి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం.
గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి, చైర్మన్ యలవర్తి, జడ్పీ వైస్ చైర్మన్ సాయన పుష్పావతి, షేక్ ఇబ్రహీంలతో కలిసి మధ్యాహ్నం 1:55 రిటర్నింగ్ అధికారి సత్యవానికి అవినాష్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి బసవపున్నయ్య రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తాను పుట్టక ముందు జరిగిన విషయాలపై కుల రాజకీయాలు చేయడం తగదన్నారు. తన జీవితం గుడివాడలో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అయిన నియోజకవర్గం చంద్రబాబు గారు ఒక అవకాశంతో, పెద్దలందరూ ఒక సహకారంతో ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు, వేలాది మంది, దాదాపుగా 50,000 పైన ప్రజానికం ఈరోజు మాకు మద్దతు తెలిపి ఈరోజు మీ వెంట మేము ఉన్నాం, మీకు అండగా ఉన్నాం, మీకు మద్దతు ఇస్తున్నాం, ఈ యొక్క నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతానని చెప్పని ఈరోజు మాకు అందరి గారు మద్దతు తెలిపిన కార్యకర్తలకి, ప్రజానికానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ఉత్సాహంతో అయితే మేము నామినేషన్ వేసామో అదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళబోతున్నాం. ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నారో ఆయన చేసే కుల రాజకీయాలు విద్యార్థులు కానివ్వండి, యువకుల్ని రెచ్చగొట్టే విధంగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం గడిచిపోయినాయన్నీ ఎవరికి గారి సంబంధం లేకుండా, మేము పుట్టక ముందు మాకు సంబంధం లేకుండా, మాకు సంబంధం లేని విషయాలని ఈరోజు ఆయన ప్రస్తావిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, కుల రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రవర్తిస్తున్నారో దాన్ని ప్రజలు గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలే రాబోయే రోజుల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మేము ఒకటే చెప్పాం, మీరు కుల రాజకీయాలతో రాజకీయం చేయదలుచుకుంటే మేము అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయం చేస్తామని చెప్పని, ఈ యొక్క గుడివాడ నియోజకవర్గాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఒక మేనిఫెస్టో కూడా రూపొందించుకుంటాం ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ప్రజలందరూ గారు మంచి మనసుతో అందరూ గారు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కుల రాజకీయాలు చేసే కావాలా, మీకోసం, మీకు అండగా, మీ కుటుంబ సభ్యుల్లో ఉండే విధంగా పనిచేసేవారు కావాలని చెప్పి తప్పకుండా ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా అదేవిధంగా లేనిపోని ఆరోపణలు ఈరోజు మేము ఒకటే చెప్పాం, చనిపోయినా బతికినా చనిపోయినా ఏదైనా ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంతో మా ఒక జీవితం రుణపడి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు, 15 ఏళ్ళుగా ఈనాడు గారు ఒక సమస్య మీద మాట్లాడతాం కానివ్వండి, లేకపోతే దేని గురించి ప్రస్తావించకుండా, అసెంబ్లీలో ప్రస్తావించకుండా, ఈరోజు తెలంగాణలో ఆయన ఒక కుటుంబం ఉంటూ, ఈరోజు తెలంగాణలో ఆయన ఒక పిల్లలు చదువుకుంటూ, ఈరోజు అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ గుడివాడలో బ్యానర్లు కట్టి ఆ విధంగా చేసేవాళ్ళు కావాలా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం గారు పనిచేసి ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే నాయకులు కావాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. దానికి ఉదాహరణ ఈరోజు నామినేషన్. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళబోతున్నాం. 23వ తారీఖున తప్పకుండా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపని ఈ సందర్భంగా చెప్తున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై బూత్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల సామాగ్రిని బూత్ అధికారులకు అందించారు. గుడివాడ డివిజన్లోని 9 మండలాలలో 21 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ పరిధిలో కేటీఆర్ మహిళా కళాశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్డీఓ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంకి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రేపు అంటే 22వ తేదీన, మార్చి 22వ తేదీన పోలింగ్ జరగడం ఉందండి. మార్నింగ్ 8 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 4 గంటల వరకు కూడా ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు, పట్టభద్రులైనటువంటి వారు. అందులో భాగంగా మరి మన గుడివాడ రెవెన్యూ డివిజన్లో మొత్తం 9 మండలాలు ఉన్నాయండి. 9 మండలాల్లోనూ కూడా 21 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 21 పోలింగ్ స్టేషన్స్లో
14,056 మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకోనున్నారు. వారందరూ కూడా మరి ఉదయం 8 గంటల నుంచి కూడా 4 గంటల వరకు ఉన్నటువంటి టైం పీరియడ్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. అయితే మనకి 21 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి, 9 మండలాల్లో కలిపి. గుడివాడలో అయితే 9 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 21 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా పోలింగ్ స్టేషన్స్లో ఓటర్లకి కనీస సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేశాము. డ్రింకింగ్ వాటరు, ఫర్నిచరు, పవర్ పాయింట్ పిన్స్, మొత్తం అన్ని వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా సజావుగా జరిగేటట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సినటువంటి ప్రతి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. పోలీసు వారి యొక్క పర్యవేక్షణ కూడా ఉంటుంది. అదేవిధంగా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరూ కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం మెటీరియల్ అన్నీను. వారికి కావాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ అన్నీ కూడా సంబంధిత సామగ్రి అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. మన డివిజన్లో 2 రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, పామరు ఫస్ట్ రూటు. అదేవిధంగా కైకలూరు, కలిదిండి, మండవిల్లి, ముదినేపల్లి సెకండ్ రూట్గా విభజించడం జరిగింది. 2 రూట్లకి కూడా రూట్ ఆఫీసర్స్, ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా అందరు పోలింగ్ సిబ్బంది కూడా ఆయా పోలింగ్ స్టేషన్స్కి విత్ మెటీరియల్, మెన్ అండ్ మెటీరియల్ అందరూ కూడా చేరుకుంటారు. రేపు మార్నింగ్ 8 o'clock నుంచి కూడా పోలింగ్ జరుగుతుంది. మరి ఓటర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి. ఆఫ్టర్ పోల్లు మొత్తం అన్ని బ్యాలెట్ బాక్సులు కూడా మనకి ఇక్కడికే వస్తాయండి, ఆర్డీఓ ఆఫీస్కే వచ్చేస్తాయి మొత్తం అన్నీను. నైట్ ఎంత లేట్ అయినా కానీ వచ్చినటువంటి అన్ని బ్యాలెట్ బాక్సుల్ని కూడా రిసీవ్ చేసుకుని మేము ఇంటర్ను వాటిని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వారికి అందజేయడం జరుగుతుందండి. కాబట్టి వాటర్ స్లిప్లు కూడా అందరికీ పంపిణీ చేశాము. ఇంకా కొన్ని మిగిలిపోయినాయండి. 4వ వార్డు, 24వ వార్డు, 7వ వార్డు కొన్ని వార్డ్స్లో కూడా పంపిణీ జరగలేదని చెప్పారు. అవి కూడా ఇప్పుడు పంపిస్తున్నాము బిఎల్ఓల ద్వారా. అందరికీ కూడా ఈవినింగ్లోగా మొత్తం అందరికీ కూడా వాటర్ స్లిప్లు పంపిణీ చేయించేటువంటి బాధ్యత మాది. తప్పనిసరిగా అందరికీ కూడా వాటర్ స్లిప్లు అందుతాయి. ఇన్ కేస్ ఏ ఒక్కరిద్దరైనా మిస్ అయినా కానీ వారి యొక్క ఓటు ఒక సంబంధిత పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఐడెంటిటీ కార్డు చూపించినట్లయితే డెఫినెట్గా వారి యొక్క ఓటు వేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ పట్టణంలో గురువారం అట్టహాసంగా జరిగింది. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ పట్టణంలో గురువారం అట్టహాసంగా జరిగింది. తొలుత అవినాష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర, దాసాంజనేయ స్వామి వార్ల దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణపురంలోని తన స్వగృహంలో ముస్లిం మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం 11:15 అవినాష్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి దివంగత నెహ్రూ చిత్రపటం వద్ద మాతృమూర్తి లక్ష్మీ ఆశీస్సులు తీసుకున్నారు. నాయకులతో కలిసి బాహుబలి ఎడ్ల బండిపై నామినేషన్ వేసేందుకు తరలి వెళ్లారు. వేలాది కార్యకర్తల నడుమ డప్పు వాయిద్యాలు, తీన్మార్ నృత్యాల మధ్య అవినాష్ నామినేషన్ ర్యాలీ పట్టణంలో ఉత్సాహభరితంగా జరిగింది. సత్యనారాయణపురంలో ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్, నెహ్రూ చౌక్, ఏలూరు రోడ్డు, వెంకటేశ్వర రెస్ట్ హోమ్, రాజబాపయ్య చౌక్ల మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. దారి పొడవునా అవినాష్కు కార్యకర్తలు, అభిమానులు అభివాదాలు చేశారు. నామినేషన్కు వేలాదిగా వచ్చిన కార్యకర్తలతో గుడివాడ రహదారులు పసుపు వర్ణం సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, నియోజకవర్గంలోని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ కాకర్ల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి మరియు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. గుడివాడ కాకర్ల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి మరియు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో యార్లగడ్డ వాసు మాట్లాడుతూ స్వామివారి దేవస్థానంలో వార్షిక మహోత్సవం
సందర్భంగా స్వామివార్లకు ఏకకాలంలో 2 కళ్యాణాలు జరగడం విశేషమని పేర్కొన్నారు. వేద పండితులచే స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో యార్లగడ్డ వాసు పద్మావతి దంపతులు, ఆలయ చైర్మన్ పులుపాక రామ్మోహన్ రావు, ధర్మకర్తలు జోగి సాంబశివరావు, వసంతవాడ రమేష్, కొండలరావు, సురాబత్తుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ రూరల్ దొండపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వెల్లడి. గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమానికి పోటెత్తిన ప్రజలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపిన ఆర్డీఓ సత్యవాణి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.